హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. దానికోసం ముందుగా దోసకాయని తీసుకొని శుభ్రంగా తొక్క తీసేసి కడిగి దాంట్లో ఉన్న గింజలు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేపేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేపాలండి. తరువాత 4-5 టమాటాలు ముక్కలుగా కట్ చేసి ఆ టమాటాలను కూడా ఇందులో వేయాలి. ఇక్కడ దోసకాయ త్వరగా వేగిపోతుందండి. టమాటా మగ్గిపోతే ఇవన్నీ వేగిపోయినట్టే. తర్వాత తగినంత ఉప్పు కూడా వేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేయాలండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి చింతపండు వేసి గ్రైండ్ చేయడమే. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టడమేనండి. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.